ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 12 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి లఘుటీక ఆధారంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ కొలువుదీరి ఉన్నాడు, స్వర్గలోకానికి ప్రయాణ సన్నాహం చేసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో గరుత్మంతుణ్ణి ఆహ్వానించాడు. ఆ గరుత్మంతుడి యొక్క గొప్పతనం ఎలాంటిదో నిన్న మనం చెప్పుకున్నాం. అటువంటి గరుత్మంతుడు ఎలా వస్తున్నాడో ఇవాళ 13వ భాగంలో చెప్పుకుందాం. మిన్నున నుండి భరంబున పన్నగపతి తలలు చదియబడ దారుణి మీద నిలచి వైనతేయుడు వెన్నుని పదములకు వినయ వినతియొనర్పణ. ఆహా! ఆకాశం నుండి దిగాడు గరుత్మంతుడు. భూమి మీద కాలు పెట్టగానే భూభారాన్ని మోస్తున్నటువంటి ఆదిశేషుడి యొక్క తలలు కూడా అదమబడ్డాయి అన్నాడు. అంటే అంత బరువు ఉన్నాడు స్వామి. అలా వచ్చినటువంటి గరుత్మంతుడు వినయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేశాడు. ఆ తర్వాత పరమాత్మ అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు గరుత్మంతుడికి. నారదుడు రావడం, పారిజాతం తనకివ్వడం, తాను ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇవ్వడం, ఆ విషయాన్ని చెలికెత్తలు సత్యభామకి చెప్పడం, సత్యభామ అలగడం, తాను వేడుకోవటం, పారిజాత వృక్షాన్నే దేవలోకాన్ని నుండి తెచ్చి ఇస్తానని వాగ్దానం చేయటం, ఈ విషయాలన్నీ కూడా ఆదరంగా శ్రీకృష్ణ భగవానుడు గరుత్మంతుడికి చెప్పాడు. ఇక్కడే మనం ఒక్క ఆలోచన చేస్తుంటాం. మామూలుగా డ్రైవర్కి ఎవరైనా ఇన్ని విషయాలు చెబుతారా? ఇక్కడ గరుత్మంతుడు ఆయనే వాహనం, ఆయనే చోదకుడు, స్వయం చోదక వాహనం గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడికి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాడు అనంటే, ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మహాభారతం నుండి తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి గరుత్మంతుడు దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ అమృత భాండాన్ని తీసుకొని వస్తున్నాడు. అమృతం లభిస్తే ఎవరైనా ఏం చేస్తారు? అమరత్వం సిద్ధిస్తుందనే ఉద్దేశంతో ఆ అమృతాన్ని కొంచెమైనా తాగుతారు. కానీ తనకి అమృత భాండం లభించినా కూడా అమృతాన్ని తాగాలి అనేటువంటి లౌల్యాన్ని జయించాడు స్వామి. అప్పుడు విష్ణుమూర్తి తనంతర తాను ప్రత్యక్షమైనాడు. అక్కడ గరుత్మంతుడిని మెచ్చుకొని, ఓ గరుడా, ఈ రోజు నుంచి నువ్వు నాకు వాహనం కావాలి అని అడిగాడు పరమాత్మ అంతటి వాడు. ఇది కదా గరుత్మంతుడి యొక్క వైభవం. అందుకనే గరుత్మంతుడి యొక్క రెక్కల నుంచి వేదనాదం వస్తుందని పెద్దలు చెబుతారు. అంతేకాదు, పక్షులలో గరుత్మంతుడిని తానేను అని కూడా విభూతి యోగంలో పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి అమృతం పట్ల లౌల్యం లేకపోవటం, అలాగే తాను ఇంద్రుణ్ణి జయించినా కూడా ఇంద్రుడు వరమిస్తానంటే నమ్రతగా వరాన్ని కోరుకోవటం కూడా గరుత్మంతుడిలో ఉన్నటువంటి వినయం. తాను తలుచుకుంటే సర్పాలని తినేయగలడు, కానీ ఇంద్రుణ్ణి అడిగి ఆ వరం పుచ్చుకున్నాడు.
శక్తివంతుడు అయ్యుండి కూడా పరమాత్మ అంతటి వాడు వచ్చి విష్ణుమూర్తి తనని వాహనంగా తానే గ్రహించాడు, వరించాడు. అది కదా వరిష్టత్వం. అందువల్ల మామూలు చోదకుడు కాదు గరుత్మంతుడు. అందుకని స్వామివారు గరుత్మంతుడితోటి జరిగిన విషయం అంతా చెప్పాడు. ఈ విధంగా కృష్ణ భగవానుడు చెప్పగానే దైవ ప్రసాదంగా భావించాడు గరుత్మంతుడు. వెంటనే అంటున్నాడు, దేవా, వజ్రాయుధంతో నా రెక్కలని పంతం బట్టి హింసించినందువల్ల నాకు కూడా ఆ దేవేంద్రుడి మీద చాలా కోపంగా ఉంది. మీ దయ వల్ల నా పగ ఇప్పుడు తీరబోతోంది కాబట్టి నాకు కూడా ఆనందంగానే ఉంది స్వామి అన్నాడు. తాను తలుచుకుంటే తానే పగ తీర్చుకోగలడు, కానీ తన స్వామి వెళ్ళి గనక అతను అంతు తెలిస్తే ఇంకా తాను ఎక్కువ ఆనందపడతాడు అని అంటున్నాడు గరుత్మంతుడు. ఈ విధంగా గరుత్మంతుడు అనగానే విష్ణుమూర్తి అన్నాడు, నాయనా గరుడా, నువ్వు అంతటి వాడివే కదా అని గౌరవించి గరుత్మంతుడిని కృష్ణ భగవానుడు తగిన వాళ్ళందరినీ, మిత్రులను, బంధువులను పిలిపించాడు. తన ప్రయాణం గురించి అందరికీ చెప్పాడు. వచ్చేంతవరకు పట్టణాన్ని జాగ్రత్తగా కాపాడమని వాళ్ళని కోరి వాళ్ళ అనుమతి పొంది సత్యభామ సమేతుడై గరుడ వాహనాన్ని అధిరోహించాడు స్వామి. ఈ విధంగా గరుత్మంతుడి మీద సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు అధిరోహించగానే విశాలమైనటువంటి రెక్కల నుండి పుట్టినటువంటి గాలికి మేఘాలు దూది పింజల్లాగా తూలిపోతూ ఉంటే గరుత్మంతుడు ఆకాశోన్ముఖుడై మనోవేగంతో ఎగిరిపోతూ ఉన్నాడు. అది గరుత్మంతుడి యొక్క శక్తి. ఈ విధంగా గరుత్మంతుడు బయలుదేరగానే వాళ్ళకి రెండు పక్కల, అంటే స్వామివారికి రెండు పక్కల నందకం అనేటువంటి ఖడ్గం, శారంగం అనేటువంటి కోదండం, గద అన్నీ కూడా బయలుదేరి వస్తున్నాయి. గరుత్మంతుడి యొక్క రెక్కల నుండి పుట్టినటువంటి గాలి నిండటం వల్ల ఆ పాంచజన్య శంఖం తనంతర తానే మోగటం మొదలుపెట్టింది. ఇరుగ్రేవల నందక శారంగ రథంగ గదాయుధములు రాతొడగే ఖగేశ్వర పక్ష జనిత వాతాంకుర పూర్తిని శంఖమపుడు ఘుమఘుమను మ్రోగెన్ అని అద్భుతమైన పద్యాన్ని ఇక్కడ ఇచ్చారు. చిన్న కంద పద్యంలో చెప్పాడు. ఇక్కడ మనం మరొక్క విషయం గుర్తు చేసుకోవాలి. అయితే మూల భాగవతంలో లేకపోయినప్పటికీ కూడా భక్త కవి అయినటువంటి పోతన గారు రాశారు. ఏమి రాశాడు? విష్ణుమూర్తి వైకుంఠం నుంచి బయలుదేరితే అప్పుడు తాను పరిగెత్తుకుంటూ పోతున్నాడు లక్ష్మీదేవి కొంగు పట్టుకొని గజేంద్రుని రక్షించాలి అని. స్వామివారు ఎప్పుడు పిలుస్తాడు అని ఆ ఖగరాజు అయినటువంటి గరుత్మంతుడు స్వామివారి యొక్క ఆయుధాలు శంఖము, చక్రము, గద, శారంగము అనేటువంటివన్నీ వరుసగట్టి ప్రయాణించాయి అని ఒక లైవ్ టెలికాస్ట్ చూపించారు కదా పోతన గారు. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతము వాని వెంక పక్షీంద్రుడు శంఖ చక్ర నికాయంబులును ధ్వజనీకంతుడు అని మనకు ఒక పద్యం ఇచ్చారు. ఒక చక్కటి మత్స్యభూవృత్తం అది. అలాగే ఇక్కడ కూడా స్వామివారు ఆ ఖగరాజు అయినటువంటి గరుత్మంతుడిని అధిరోహించి పోతూ ఉంటే అమ్మవారితో కలిసి ఆ గరుత్మంతుడి వెనకాలే వస్తున్నాయిట స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆయుధాలు. అందుకనే విష్ణు సహస్రనామంలో కూడా ఆ ఆయుధాలను స్మరించినంత మాత్రాన మనకు రక్షణ కలుగుతుంది అని పెద్దలు చెబుతారు.
వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో దేవో వాసుదేవో అభిరక్షతు అని కదా మనం చదువుకుంటాం. ఆ విధంగా ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పుడు మేఘాల నుండి సత్యభామ యొక్క కేశబంధంలో పడినటువంటి నీటి బొట్లు ఎట్లా ఉన్నాయి అంటే ఆకాశలక్ష్మి యొక్క కానుకగా ఇచ్చినటువంటి ముత్యాల గుత్తిలాగా మెరుస్తున్నాయి అని ఒక అద్భుతమైన ఉత్ప్రేక్షాలంకారం ఉపయోగించాడు. అక్కడ తలతళమని ప్రకాశించేటటువంటి మెరుపు తీగలు ఉన్నటువంటి మేఘాల గుంపులు చూడడానికి బంగారపు కాడలతో ప్రకాశించేటటువంటి శ్రీకృష్ణుడికి పట్టినటువంటి నీలపు గొడుగుల్లాగా కనిపించాయి అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? కమలదళాక్షుని దేహోద్వమతి సాంద్రచ్ఛవి ప్రవాహము ఒలిచెన్ తమ తండ్రి భాను కనుగొన యమునా నది గగన వీధి కరిగెడు అనగన్. ఆహా, శ్రీకృష్ణుడి యొక్క నీలమేఘ శరీరం ఉందే, ఆ శరీరం నుంచి వెలువడేటటువంటి కాంతి వెల్లువైపోయిందిట. అంటే అంత ఎక్కువైపోయింది. తన తండ్రి అయినటువంటి సూర్య భగవానుణ్ణి చూడడం కోసం యమునా నది ఆకాశ వీధిలోకి వెళ్ళిందా అన్నట్లుగా ఉన్నది అన్నాడు. సూర్యుడి యొక్క పుత్రిక యమునా నది, యముడు వీళ్ళంతా సూర్యుడి యొక్క సంతానం. అంటే యమునా నది తన తండ్రి అయినటువంటి సూర్యుడిని చూడటం కోసం ఆకాశ వీధిలోకి వెళ్ళిందా అన్నట్లుగా ఉంది. ఏమిటది? శ్రీకృష్ణుడి యొక్క నీల కళేబరం నుంచి వెలువడేటటువంటి కాంతి. ఆయన నీలమేఘ కాంతి స్వరూపుడు కదా. యమునా నది కూడా నల్లగానే ఉంటుంది, అదే రంగులో ఉంటుంది. అలా అనిపించింది అన్నాడు. ఖగకులనాధు పక్షముల గాడ్పు సహింపగలేక ఖగకులనాధు పక్షముల గాడ్పు సహింపగలేక రజ్జు పన్నగములు తేరి క్రిందికి జన సరసీరుహమిత్రురజ్జముల్ నొగల త్వరంగి నిల్వ అరుణుండు రయంబున చక్కగట్టుచు గగన పదంబునందు అరిమే కాల విలంబమున మందకుండగా. ఏమి ఆలోచన, ఏమి ఊహాశక్తో చూడండి కవులకి. గరుత్మంతుడి యొక్క రెక్కల గాలిని తట్టుకోలేక సూర్యభగవానుడి యొక్క రథానికి తాళ్లుగా ఉన్నటువంటి సర్పాలు రథం కిందికి వెళ్ళిపోయినాయిట. అంటే గరుత్మంతుడి యొక్క రెక్కలకి అంత శక్తి ఉంటుంది, అంత గాలి వస్తుంది. అలనాడు శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణాసురుడు వాళ్ళ కొడుకు ప్రయోగించినటువంటి నాగాస్త్ర బంధం, నాగపాశ బద్ధులను చేశాడు. రావణాసురుడు కొడుకు మేఘనాథుడు, ఇంద్రజిత్తు. అప్పుడు ఇద్దరు పడిపోయారు. ఇద్దరేంది, సైన్యం అంతా పడిపోయారు నాగపాశ బద్ధులై. అప్పుడు దేవేంద్రుడి యొక్క ఆలోచనతోటి గరుత్మంతుడు వచ్చాడు. ఆ గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వస్తే ఆ నాగపాశాలు పటాపంచలై పారిపోయినట్టు అని మనకి శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో ఉంటుంది. ఇక్కడ కూడా ఆ విధంగా ఆ యొక్క ఖగేశ్వరుడైనటువంటి, ఆ ఖగనాథుడైనటువంటి గరుత్మంతుడి యొక్క రెక్కల గాలిని తట్టుకోలేక సూర్యుడు రథానికి తాళ్లుగా ఉన్నాయిట కట్టబడి పాములు, అవన్నీ కూడా రథం కిందకి వెళ్ళిపోయినాయిట. అందువల్ల ఆ తాళ్ళు ఎప్పుడైతే తప్పుకున్నాయో గుర్రాలు ఆ నొగలని విడిచిపెట్టి పక్కకు తప్పుకుంటున్నాయిట. అంటే గుర్రాలను బంధిస్తాయి కదా తాళ్ళకి, ఆ కాడికి. ఆ తాళ్ల బంధనం ఎప్పుడైతే తొలగిందో అప్పుడు గుర్రాలు పక్కకు వెళ్ళిపోతున్నాయిట. అది చూసి సారథి అనూరుడు ఉన్నాడు కదా, గరుత్మంతుడి యొక్క అన్నగారు, వాటిని సరిచేస్తూ కాలం ఆగకుండా ఆకాశంలో రథాన్ని నడుపుతున్నట్ట.
సూర్యుడు రథం ఆగిపోతే కాలగమనం ఆగిపోతుంది. అందుకని ఆయన గబగబా మళ్ళీ ఆ సర్పాలని లాగి కిందకు పోయిన వాటిని మళ్ళీ బంధించి రథాన్ని నడుపుతూ ఉన్నాడు. ఎంత ఆలోచన చూడండి ఇది. ఈ విధంగా గరుత్మంతుడు దారిలో కనిపించినటువంటి తన సోదరుడైనటువంటి అనూరుడికి రథం యొక్క గతి భేదం తాను కలిగించాను అనేటువంటి కొంచెం చివుక్కుమని అన్నగారికి నమస్కరించాట. అనూరుడు కూడా వెళుతూనే ఆగకుండా తమ్ముణ్ణి ఆశీర్వదించాడు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.